హలో అండి, ఇవాల్టి వీడియో వచ్చేసి మా గార్డెన్ నుంచి మొదలు పెడదాము. సో ఇక్కడ నేను లేతగా వంకాయలు అయితే కనపడుతున్నాయి కదా, ఇవి జపనీస్ వెరైటీ వంకాయలు అండి. డార్క్ వైలెట్ కలర్లో ఉంటాయి, ఇంకా మనకి ముళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఈ వంకాయలు అయితే కోస్తున్నాను. ఇవాళ మనకి వంకాయలు, బెండకాయలు, ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి అయితే వచ్చాయన్నమాట. ఇవాళ ఎక్కువగా అయితే నేను కోయలేదు, ఎందుకంటే నేను 4 రోజుల క్రితమే కూరగాయలు అన్నీ కూడా కోసేసాను అనమాట. టొమాటోలు వచ్చాయి, ఇంకా పచ్చిమిర్చి వచ్చాయి, గోంగూర వచ్చింది. ఇంకా సో అప్పుడు నేను వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే మాకు ఇక్కడ కింద ఫ్లోరిడాలో హెలెన్ తుఫాన్ వచ్చిందనమాట. ఆ ఎఫెక్ట్ మా స్టేట్లో కూడా ఉంది. దానివల్ల మాకు భారీ వర్షాలు అయితే పడ్డాయన్నమాట. సో వర్షాలకి కూరగాయలు అది అంతా కూడా పాడవుతాయని నేనైతే ఒక 4 రోజుల క్రితమే కూరగాయలన్నీ కూడా కోసేసాను అనమాట. ఇంక ఇప్పుడు మనకి కొద్దిగా అయితే ఉన్నాయి కూరగాయలు. సో అవన్నీ కూడా కట్ చేస్తున్నాను. నేను ఇక్కడైతే పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి సన్నగా ఉన్న పచ్చిమిర్చీలు కదా, ఈ కింద కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బజ్జీ పచ్చిమిరపకాయల వెరైటీ అనమాట. కొద్దిగా లావుగా ఉంటుంది సైజు. సో ఈ పచ్చిమిర్చి అంతా కూడా నేను కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి చిక్కుడు పాదండి. మనకి ఇదంతా కూడా ఇలా కింద పాకుతుంది. మేమేమి దీనికి పందిరి లాంటిది ఏం వేయలేదనమాట, కింద గార్డెన్ మీదే పాకుతుంది అనమాట ఇదంతా కూడా చిక్కుడు పాదు. ఇంకా నెక్స్ట్ బీరకాయలు అవి కూడా కాసాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి బెండకాయలు అనమాట. బెండకాయలు అయితే ఒక 1/4 కిలో దాకా వచ్చాయన్నమాట. కొద్దిగా బెండకాయ ఫ్రై అయితే చేశాను, పిల్లలకి తింటారు కదా అనేసి. ఆర్గానిక్ వెజిటబుల్స్ కదా, సో ఒక పూటకైతే బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాము, బాగుంది టేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు కూడా వస్తున్నాయి, కొన్ని అయితే పిందెలు ఉన్నాయి, ఒకటైతే కొంచెం పెద్ద సైజు కాయ అయితే వచ్చిందనమాట. సో ఇదే ఏనమాట బీరపాదు కూడా, ఇదే ఇప్పుడే వస్తుంది. ఇంకా మిగతావన్నీ కూడా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి రోమా టొమాటోస్, పొడుగ్గా ఉంటాయి అన్నమాట. టొమాటోస్ వచ్చేసి నేను ఒక 3-4 వెరైటీస్ దాకా వేసాను అనమాట ప్లాంట్స్. ఇవి రోమా టొమాటోస్, ఇవేమో బటర్ బాయ్ టొమాటోస్ అనమాట, చెర్రీ టొమాటోస్, ఇంకా ఇలా చాలా వెరైటీస్ అయితే వేశాను నేను. ఇంకొక వెరైటీ బటర్ బాయ్ ఒకటి, రోమా టొమాటోస్ ఒకటి, ఇంకా టొమాటోస్ ఆన్ ద వైన్ ఒకటి, చెర్రీ టొమాటోస్ ఒకటి, ఇలా 4-5 రకాలు అయితే వేసాను అనమాట. ఇవి వచ్చేసి ఫ్లవర్ ప్లాంట్స్ అండి. ఇవి జినియా పూలు, పక్కన వచ్చేసి చామంతి పూలు అనమాట. చామంతి పూలు ఇప్పుడే సీజన్, ఫాల్ సీజన్లోనే వస్తాయి అనమాట. ఇప్పుడే కొద్దిగా మొక్క నిలదొక్కుంటుంది, మనకు సమ్మర్లో అయితే రావన్నమాట ఇక్కడ చామంతి పూలు అంత బాగా. సో ఇది వచ్చేసి మునగాకు. ఇవైతే కోసానండి, ఎందుకంటే 4 రోజుల క్రితమే నేను వెజిటబుల్స్ అన్ని కూడా కోసేసాను కాబట్టి ఇవాళ కొద్దిగా అయినే వచ్చాయన్నమాట నాకు. సో ఈ బెండకాయలను అయితే ఫ్రై చేసేసి వంకాయలను అయితే పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. బెండకాయ ఫ్రై అయితే చేశాను, టేస్ట్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇవాళ వీకెండ్ షాపింగ్ అయితే వెళ్ళాము. ఆ విశేషాలు ఏంటో కూడా ఈ వీడియోలో చూసేయండి. ఒక వీకెండ్ షాపింగ్ కోసం అని మేము కాస్కోకి ఇంకా మటన్ షాప్కి అయితే వచ్చేసాము. ఇది హలాల్ షాప్ అండి, ఇది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ స్టోర్ అనమాట. ఇక్కడ మటన్ చూసారా ఎలా కట్ చేస్తున్నారో, మనలాగా అయితే కత్తితో కట్ చేయట్లేదు చూసారా, షార్ప్ బ్లేడ్ లాంటిది ఉంటుందండి. అక్కడ వాళ్ళు పెట్టేసేస్తే అది కట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట బయటికి. సో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. మనం కొద్దిగా ఏమరపాటుగా ఉండి వేలు అది వెళ్ళినా వేలు కట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట, అంత షార్ప్గా అయితే ఉంటుంది అది. సో అందువల్ల వీళ్ళు మీట్ని చాలా చిన్న పీసెస్గా అయితే కట్ చేయలేరు, కొంచెం మీడియం సైజులోనే కట్ చేస్తారనమాట. ఇక్కడ కిందంతా కూడా ఇలా డిస్ప్లేలా ఉంటుంది, గోట్ లెగ్, ల్యామ్ లెగ్ అని. సో మనం సెలెక్ట్ చేసుకుని
మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని వెయిట్ చూస్తే మనకి ఎంత వెయిట్ కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు అది వెయిట్ చూసి మనకి ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసి ఇస్తారనమాట. యూజువల్గా గోట్ లెగ్ అయితే తీసుకుంటారనమాట. మనకి ఈ నల్లి మూలిగా అంటారు కదా, సో అది గోట్ లెగ్ అయితే యూజువల్గా ఇక్కడ అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మేము కాస్కోకి వచ్చేసాము. కాస్కో ఒక పెద్ద హోల్సేల్ షాప్ అండి, అన్నీ కూడా బల్క్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇవి టీవీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఐప్యాడ్స్, యాపిల్ వాచెస్ ఇలాంటివన్నీ కూడా బయట ధరలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొద్దిగా తక్కువ ధరకు అయితే మనకి దొరుకుతాయి. కాస్కోకి రావాలంటే కంపల్సరీ మెంబర్షిప్ కార్డు ఉండాలి. కాస్కో మెంబర్షిప్ కార్డు అది సంవత్సరానికి ఉంటుందన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఆ మెంబర్షిప్ కార్డు చూపిస్తేనే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుందన్నమాట, లేకపోతే లోపలికి ఎంటర్ కూడా అవ్వనివ్వరు. ఇంకా మనకి బిల్ వేసేటప్పుడు కూడా మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో పాటు ఆ కాస్కో మెంబర్షిప్ కార్డు కూడా స్కాన్ చేయాలన్నమాట. సో కంపల్సరీ మెంబర్షిప్ కార్డు అయితే ఉండాలి. సో కాస్కో మెంబర్షిప్ కార్డు మోస్ట్లీ అందరి దగ్గర కూడా ఉంటుంది, ఎందుకంటే కాస్కోలో ధరలు బయట ధరలతో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా మనకి ఏదైనా కూడా బల్క్లో కావాలనుకున్నప్పుడు అందరూ కూడా కాస్కోనే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఆర్గానిక్ ఐటమ్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా కూరగాయలు కానీ, వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నమాట కాస్కోలో. ఇక్కడ వచ్చేసి మీకు ఐప్యాడ్స్, యాపిల్ ఐమ్యాక్, ఇంకా యాపిల్ ల్యాప్టాప్స్, ఇంకా యాపిల్ వాచెస్ అయితే చూపిస్తున్నాను. మీకు ధరలు కూడా కనపడుతున్నాయి కదా. సో ఇవన్నీ కూడా యాపిల్ వాచెస్ అనమాట, డిఫరెంట్ సిరీస్ ఆఫ్ యాపిల్ వాచెస్. అన్నీ కూడా కాస్కోలో మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. కాస్కోలో ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటాయండి. మనకి టీవీస్ దగ్గర నుంచి ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ క్లోత్స్ ఉంటాయి, వెజిటబుల్స్, ఫ్రూట్స్, చీజ్, మనకి ఇంకా బ్రెడ్స్ కానీ, చిప్స్ ప్యాకెట్స్ కానీ, బియ్యం, రకరకాల బియ్యం కానీ, మనకి హనీ, పీనట్ బటర్స్ కానీ, ఇంకా షూస్ కానీ, ప్రతిదీ అండి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాస్కోలో. నట్స్ కానీ, ఇంకా మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి క్లోతింగ్ సెక్షన్ అనమాట. మనకి బయట దొరికినంత క్లోతింగ్ అయితే ఇక్కడ ఉండదు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద క్లోతింగ్ అయితే ఇక్కడ దొరుకుతుంది బాగానే. షర్ట్స్, టీ షర్ట్స్, ఇంకా మనకి జాకెట్స్, స్విమ్ వేర్, నైట్ డ్రెస్సెస్ కానీ, పిల్లలవి కొద్దిగా క్లోతింగ్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వింటర్ జాకెట్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. అక్టోబర్ ఎండింగ్ నుంచి కూడా వింటర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫాల్ సీజన్ అయిపోతుంది, ఇంకా వింటర్ సీజన్ అయితే మొదలవుతుంది. చలి బాగా ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వింటర్ జాకెట్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇవి చాలా మందంగా ఉంటాయి, బాగుంటాయి అనమాట. ఇవి వచ్చేసి బుక్స్ అండి, బుక్స్ కూడా అమ్ముతారనమాట. మనకి నావెల్స్ దగ్గర నుంచి పిల్లలు నేర్చుకునే బుక్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. బుక్స్ చూసారా ఎంత ఇన్నోవేటివ్గా ఉన్నాయో, వాళ్ళన్నీ కూడా చక్కగా వింటూ చూస్తూ నేర్చుకుంటారు. ఇక్కడ చూడండి మీరు కూడా. Welcome to the campground. Hi, I'm Elephant. Welcome to my pizza party. ఈ బుక్ చూసారా, హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి పిల్లలకి చక్కగా నేర్పించవచ్చు అనమాట. అన్నీ కూడా ఇన్నోవేటివ్గా ఉన్నాయి చూసారా. ఇలా పైన ఫ్రాక్ ఇలా ఓపెన్ చేస్తే లోపల మనకి బోన్స్ ఎలా ఉంటాయి, లంగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా పిల్లలకి ఈజీగా వాళ్ళు చూసి చక్కగా బాగా నేర్చుకునే విధంగా అయితే ఈ బుక్స్ అన్నీ కూడా అమ్ముతారనమాట. నాకు ఇక్కడ బుక్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో పిల్లలకి బాడీ పార్ట్స్ గురించి తెలియడానికి ఇక్కడ చూసారా, పొట్టలో బేబీ ఎలా ఉంటుంది అవన్నీ కూడా దాని గురించి అక్కడ డిస్క్రిప్షన్ అంతా కూడా ఉంటుందన్నమాట. మరి చిన్న పిల్లలకి కాకపోయినా ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలకైతే ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. వాళ్ళన్నీ కూడా చూసి తెలుసుకుంటారు కాబట్టి అన్నీ కూడా బాగా నేర్చుకుంటారనమాట. ప్రతిదీ కూడా స్కెలిటన్ గురించి, లోపల బాడీ పార్ట్స్ అన్నీ కూడా వాళ్ళకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బుక్స్లో.
మనకి ఇవన్నీ కూడా మద్యం సీసాలు, ఇవి కూడా కాస్కోలో అయితే అమ్ముతారనమాట. మోస్ట్లీ వైన్ ఇంకా షాంపెయిన్ బాటిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించేవన్నీ కూడా వైన్ బాటిల్స్ అనమాట. షాంపెయిన్ అది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి షాంపెయిన్ బాటిల్స్ అనమాట. అమెరికా నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు చాలా మంది ఇండియాలో ఉన్న రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ గిఫ్ట్ పర్పస్న ఈ బాటిల్స్ అయితే కొంటూ ఉంటారనమాట. బట్టల్లో అలా చుట్టేసి తీసుకెళ్తూ ఉంటారు పగలకుండా. సో ఇవన్నీ కూడా వైన్ బాటిల్స్. వీటికి 18 years ప్లస్ ఏజ్ ఉండాలన్నమాట కంపల్సరీ కొనడానికి. వాళ్ళు ఐడి కార్డ్ అయితే అడుగుతారనమాట కొనేటప్పుడు. ఇవి చూసారా, ఇవి యాంటిక్ అంట, మనకి టీవీలో చూపిస్తారు చూడండి. ఇవి మట్టితో చేశారు. ఇవి ఒక రకమైన వైన్ అనమాట, మట్టితో చేశారు బుడ్డిల్లాగా, బాగున్నాయి కదా చూడడానికి. సో ఇవి వచ్చేసి కార్పెట్స్ అనమాట. లివింగ్ ఏరియాల్లో మనకి కార్పెట్స్ అవి వేసుకుంటాం కాబట్టి ఆ కార్పెట్స్ అనమాట. ఇదంతా కూడా కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ కానీ నాన్ స్టిక్ కానీ ఇలాంటివన్నీ కూడా కుక్వేర్. ఇది కుక్వేర్ సెక్షన్ అనమాట. సో ప్రతిదీ కూడా దొరుకుతాయి కాస్కోలో. బ్రషెస్, కుక్వేర్స్, మిక్సీలు, మనకి గ్లాస్ వేర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా పెద్ద స్టోర్ ఇది. అన్నీ కూడా బల్క్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి వెజిటేబుల్స్. ఉల్లిపాయలు చూసారా, పెద్ద పెద్ద సంచుల్లో అమ్ముతున్నారు. ఇవి క్యారెట్స్ అనమాట. ఇది 5 LB బ్యాగ్ అనమాట. క్యారెట్స్ ఎన్ని అమ్ముతున్నారో చూసారా. ఇవన్నీ కూడా ఆర్గానిక్ క్యారెట్స్. ఈ 5 LB బ్యాగ్ వచ్చేసి $5, 50 సెంట్లు ఉంటుందన్నమాట ప్రైస్. బయట అయితే చాలా ఎక్కువగా ఉంటుంది దాని ప్రైస్. ఇవి వచ్చేసి ఆర్గానిక్ డేట్స్ అనమాట. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. $7.69 ఉంది చూసారా ఆర్గానిక్ డేట్స్. ఇవి వచ్చేసి పెద్ద సైజ్ పంప్కిన్స్. ఇప్పుడు హ్యాలోవీన్ వస్తుంది కదా, ఇంటి ముందు అందరూ కూడా డెకరేట్ చేసుకోవడానికి. ఇవి మనకి బనానాస్. ఇది వచ్చేసి పాలకూర. మాకు ఇక్కడ పాలకూర ఇలా డబ్బాలు అమ్ముతారనమాట. ఆకులు తీసేసి, కాళ్ళు ఏమి అమ్మరు అనమాట. సో జస్ట్ లీవ్సే అమ్ముతారు. ఇది ఆర్గానిక్ పాలకూర అనమాట. సో ఇలా బాక్స్లో సేల్ చేస్తున్నారు. మనం ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్స్ తీసుకోవచ్చు. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి $5 ఉంటుందన్నమాట. ఇదంతా కూడా చికెన్ అనమాట. ఇది ఆర్గానిక్ చికెన్ ఉంటుంది, మనకి నార్మల్ చికెన్ కూడా ఉంటుంది. సో ఆ చికెన్ అయితే మనమే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి వచ్చేసి చికెన్ థైస్, ఇలా రకరకాలుగా అయితే అమ్ముతారు. సో అవన్నీ కూడా పెద్ద పెద్ద ప్యాకెట్స్. ఇది వచ్చేసి డైరీ సెక్షన్. ఈ లోపల అయితే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది, 0 degrees అలా ఉంటుంది అనమాట టెంపరేచర్. ఇక్కడ మనకి కరిగిపోకుండా ఉండాల్సినవి పెడతారు. బటర్, ఇంకా పాడవకుండా ఉండాల్సినవి మిల్క్, ఎగ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ ఫ్రీజింగ్ సెక్షన్లో అయితే ఉంటాయన్నమాట. సో అక్కడ బటర్ చూపిస్తున్నాను చూసారా మీకు, ఎన్ని క్యూబ్స్ ఆఫ్ బటర్ అమ్ముతున్నారు. సో ఇక్కడ అన్ని కూడా బల్క్లో అమ్ముతారు. ఇవి మిల్క్ గ్యాలన్స్ అనమాట. దీని లోపల 3 ఉంటాయి అన్నమాట మిల్క్ డబ్బాలు. ఇది వచ్చేసి ఒక గ్యాలన్ డబ్బా అనమాట. అంటే దగ్గర మనకి 3 లీటర్ల పైనే ఉంటుంది అనమాట అది. సో ఇవి నాన్ ఆర్గానిక్ మిల్క్, అంటే కొంచెం ఇంజెక్షన్లు అవి చేస్తారు కదా ఆవులకి. సో ఆ టైప్ ఆఫ్ మిల్క్ అనమాట. ఆర్గానిక్ మిల్క్ కూడా అమ్ముతారు. ఇవి పక్కన వైట్ ఏమో మామూలు ఎగ్స్. ఇవి వచ్చేసి ఆర్గానిక్ ఎగ్స్ అనమాట. పాస్చరైజ్డ్ ఆర్గానిక్ ఎగ్స్. సో పాస్చరైజ్డ్ ఆర్గానిక్ ఎగ్స్ తీసుకోవాలి. ఇవి వచ్చేసి నార్మల్ ఎగ్స్ అనమాట. ఈ వైట్ ఎగ్స్ కేజ్ ఫ్రీ అని రాస్తారు, కానీ వాటికి మందులు అవి ఇచ్చి పెంచిన కోళ్ళకి తీసిన ఎగ్స్ అనమాట. సో ఆర్గానిక్ ఎగ్సే ప్రిఫర్ చేయడం బెటర్. ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ చూసారా, పెద్ద బస్తా అమ్ముతున్నారంటే మైదా అనమాట. ఈ బస్తా ఏమో షుగరు. ఇలా అన్నీ కూడా పెద్ద పెద్ద బస్తాల్లో అమ్ముతున్నారు చూసారా. అన్నీ కూడా బల్క్లో మనకి కావాలంటే, ఇప్పుడు మనం ఏదైనా కేటరింగ్ కానీ ఇలాంటివి చేస్తున్న వాళ్ళు, లేకపోతే రెస్టారెంట్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు తీసుకోవడానికి అవైతే బాగా సరిపోతాయి అనమాట. పెద్ద పెద్ద బస్తాలు. ఆల్ పర్పస్ ఫ్లవర్ కానీ, షుగర్ కానీ, ఇదంతా ఉప్పు అనమాట, ఉప్పు డబ్బాలు ఇవన్నీ కూడా. ఇవి వచ్చేసి మన ఇండియన్ రాయల్ సోనా మసూరి రైస్ అనమాట. ఇక్కడ ఇండియన్ పాపులేషన్ కొంచెం పెరిగిన కాడి నుంచి కాస్కోలో మనకి ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారు. పన్నీర్, సోనా మసూరి రైస్, ఇలాంటివి మన ఇండియన్ ప్రోడక్ట్స్. ఈ మధ్యన అయితే పానీపూరీలు అవి కూడా అమ్ముతున్నారు కొన్ని స్టేట్స్లో. మా స్టేట్లో అయితే ఇంకా రాలేదు. సో ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట. దోశ బ్యాటర్ ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి ఆర్గానిక్ కీన్వా. సో కొద్దిగా ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ కీన్వా వేసుకుని తింటే బాగుంటుంది అంటారు. సో ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట కీన్వా గ్రెయిన్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందంట. సో ఇది వచ్చేసి బ్రౌన్ రైస్, ఆర్గానిక్ బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ కూడా మనకి కొంచెం దొడ్డుగా ఉంటుందన్నమాట బియ్యం, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఆర్గానిక్ బ్రౌన్ రైస్. ఇది వచ్చేసి రాయల్ బాస్మతి రైస్ అనమాట. ఇవన్నీ కూడా ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండియా నుంచి వచ్చినవే. ఇవి హిమాలయాస్ అని ఉంది చూసారా కింద.
సో ఇవన్నీ కూడా ఇండియన్ వైన్ అనమాట. ఇది వచ్చేసి థాయిలాండ్ రైస్ అనమాట, జాస్మిన్ రైస్ అని. సో థాయ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే అవి తీసుకుంటారు. పైన అంతా కూడా మనకి ఇలా స్టోర్ చేసి ఉంచుతారనమాట వాళ్ళు. కింద మొత్తం కూడా అయిపోయాక పైనుంచి అయితే అవన్నీ కూడా కిందకి దింపుతారు. ఇది హనీ అనమాట, పెద్దగా ఉంది చూసారా హనీ బాటిల్. దగ్గర ఇది కేజీ పైన ఉంటుంది అనమాట. రా అన్ఫిల్టర్డ్ హనీ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మనుకా హనీ అనమాట. ఇది న్యూజిలాండ్ నుంచి వచ్చింది. సో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కానీ, డైజెస్టివ్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నా కానీ, థ్రోట్ ఇన్ఫ్లమేషన్స్ ఇలాంటివి ఉన్నా కూడా పొద్దున పూట హాట్ వాటర్లో ఒక స్పూన్ ఈ మనుకా హనీ యాడ్ చేసుకుని తాగితే చాలా మంచిది అంటారు. సో ఇది చిన్న బాటిలే మనకి $30 అమ్ముతున్నారు అనమాట. సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఈ మనుకా హనీ. బట్ డాక్టర్స్ పర్యవేక్షణ అంటే డాక్టర్స్కి చెప్పి సలహా తీసుకుని వాడితే మంచిదన్నమాట మనుకా హనీ. సో నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అనమాట. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ దగ్గర నుంచి ప్రీనేటల్స్ అంటే ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సినవి, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్ తీసుకోవాల్సిన టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం, మెగ్నీషియం, ఇంకా పెయిన్ రిలీవ్ చేసే బామ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకి నొప్పులు అవి ఉన్నా కూడా పెయిన్ కిల్లింగ్ బామ్స్, క్రీమ్స్ అవన్నీ కూడా ఈ సెక్షన్లో అయితే ఉంటాయన్నమాట. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి, ఇంకా మెడిసిన్స్ కూడా దగ్గు మెడిసిన్స్ కానీ, మనకి కోల్డ్కి, కాఫ్కి, వైటమిన్ ఈ, వైటమిన్ కే, బయోటిన్, కాల్షియం ఇలాంటివన్నీ కూడా ఈ సెక్షన్లో అయితే అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్. సో ఇవి డాక్టర్స్ కూడా తీసుకోమని సజెస్ట్ చేస్తారనమాట. మనకు ఒకవేళ ఆ పర్టికులర్ డెఫిషియన్సీ ఉంటే, B12 డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ, ఇలాంటివి కొంతమందికి డెఫిషియన్సీస్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఈ మెడిసిన్స్ అయితే రోజుకు ఒక సప్లిమెంట్ అయితే తీసుకోవచ్చు అనమాట, టాబ్లెట్. సో మెగ్నీషియం సిట్రేట్, కాల్షియం, పొటాషియం ఇలాంటివన్నీ కూడా, ఫిష్ ఆయిల్స్, B12 ఇలాంటివన్నీ కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో అయితే ఉంటాయన్నమాట. సో కాస్కో షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరాము. సో మేమైతే సోనా మసూరి రైస్ ఒకటిను, ఇంకా కొద్దిగా ఇంకా ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ అవి కూడా తీసుకున్నాం అనమాట. క్యారెట్స్, బనానాస్ ఇలాంటివన్నీ కూడా అయితే తీసుకుని ఇప్పుడు ఇంటికైతే బయలుదేరుతున్నాము. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. కాస్కోలో మనకి హ్యూజ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. దగ్గర కాస్కో మొత్తం కూడా ఒక 5 నుంచి ఒక 10 ఎకరాల స్థలంలో అయితే ఉంటుంది. పార్కింగ్ మనకి దొరకదు అనమాట తొందరగా. అన్ని కార్స్ అయితే ఉంటాయి అనమాట. వీకెండ్ శనివారాలు కానీ, ఆదివారాలు కానీ వెళ్తే చాలా మంది అయితే వస్తారు కాస్కో దగ్గర. సో ఇవన్నీ కూడా చూడండి, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. దూరంగా ఎక్కడో ఉంటుంది కాస్కో, ఆ బిల్డింగ్ కాస్కో అనమాట. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. అంత హ్యూజ్ పార్కింగ్ ఉంటుంది అనమాట కాస్కోకి. సో మేము ఇప్పుడు ఇక్కడ కాస్కోలో అయితే కవర్స్, ఇలాంటి బ్యాగ్స్ ఇలాంటివి ఏమి ఇవ్వరు. సో అవన్నీ కూడా మేము ట్రంక్లో సర్దేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము రిటర్న్ ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఈవినింగ్ ఇక్కడ దసరా నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందే దాండియా అయితే ఉందన్నమాట మా ఏరియాలో. సో ఆ దాండియా ఈవెంట్కి అయితే మేము అటెండ్ అయ్యాము. సో దాని విశేషాలు దీని తర్వాత అయితే చూడొచ్చు మీరు. సో కాస్కో నుంచి అయితే ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ అయితే ఈవినింగ్ 6:30 ఆ టైంలో అయితే మేము దాండియా ఈవెంట్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగా అయితే జరిగింది. 450 మంది నుంచి 500 మంది దాకా అయితే వచ్చారనమాట. ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా వచ్చారు, పిల్లలు అందరూ కూడా వచ్చి చాలా బాగా అయితే పార్టిసిపేట్ చేశారు. మధ్యలో అయితే అమ్మవారిని పెట్టి చుట్టూ ఇలా దాండియా ఆడుతూ అయితే తిరిగారనమాట. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.